హాయ్ అండి అందరికీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. అండ్ సారీ, వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను, బట్ కాపీరైట్స్ ఇష్యూ వల్ల మ్యూజిక్ యాడ్ చేయలేక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. అండ్ నిన్న మేము వైకుంఠ ఏకాదశి రోజు ఈవినింగ్ టైంలో హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో క్రౌడ్ అయితే చాలా ఉంది, బట్ మార్నింగ్తో కంపేర్ చేస్తే ఈవినింగ్ కొంచెం బెటర్. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. అండ్ అక్కడున్న పోలీస్ టీమ్ కానీ ఎవ్రీవన్ చాలా బాగా, ఏం రష్ లేకుండా చాలా బాగా మంచిగా హ్యాండిల్ చేశారు. సో నో రష్ ఏం లేదు. అండ్ ఈవెన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ చాలా బాగుండేది. అండ్ ఐ హోప్ మీరు కూడా చాలా బాగా జరుపుకున్నారనుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి. అండ్ వీలైతే మీరు కూడా ఒకసారి ఈ టీటీడీ టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంది. అండ్ ఏమైనా ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. చూడండి అక్కడివి కూడా ఎంత మంచిగా ఉన్నారో, డీసెంట్గా ఉన్నారు. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి. సో మేము మీకోసం ట్రై చేస్తాము అలాంటి కంటెంట్ ఇవ్వడానికి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇదండి, మేము వైకుంఠ ఏకాదశి రోజు ఇలా టెంపుల్కి వెళ్ళాము అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. సో మార్నింగ్ అయితే మాకు కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు. సో ఇంట్లోనే పూజ చేసుకొని ఈవినింగ్ టైంలో అలా వెళ్ళాము టెంపుల్కి. ఎంత బాగా ఇక్కడ చూడండి, ఫ్లవర్స్తో కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ ఈవెన్ అక్కడ టెంపుల్ చుట్టూ లైటింగ్స్ కానీ అండ్ అవుట్ సైడ్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం లైటింగ్స్, ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే అదిరిపోయింది అనుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో and please subscribe it and hit the bell icon. Thank you. Thanks a lot. Bye bye.